शीतलां शस्यश्यामलां मातरं वन्दे पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी నడిచినటువంటి హక్కుల పరిరక్షణ ఉద్యమంలో రాజ్యాంగము నడిచినటువంటి బాటలో బాపు జగ్జీవన్ రామ్ గారు నడిచి మనందరికీ ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని చూపించాడు. తను ఎంత అణచివేతకు గురి అయ్యాడో ఆ అణచివేతలో నుండి అది ఎడ్యుకేషన్లో మన చదవాలి, వాళ్ళ అన్ని మొత్తం చెప్పిన మంచి మాట మన జీవితంలో అమలు చేయాలి. ఎందుకంటే ఓన్లీ ఇక్కడ ఒక డే ప్రోగ్రామ్ చేసి మాట్లాడే అది మన సరిపోవట్లేదు. మన వాళ్ళు చేసే వాళ్ళు మంచి పని, వాళ్ళు చెప్పే వాళ్ళు మంచి పని మన జీవితంలో అమలు చేయాలి. తర్వాత మన ఈ సక్సెస్ అయితే ఇప్పటివరకు మన చాలామంది వక్తలు రిక్వెస్ట్ చేశారు, తర్వాత సజెషన్ కూడా ఇచ్చారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మన దళిత్ సమాజ్కి న్యాయం జరగాలి, అది మన పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత. ఖచ్చితంగా మన దగ్గరికి ఏదైనా కంప్లైంట్ వస్తే వాళ్ళకి ప్రాపర్గా న్యాయం చేయాలి, చట్టం ప్రకారం న్యాయం చేయాలి. అదే నేను ఎన్షూర్ చేస్తా. ఇప్పటివరకు కూడా నేను డైలీ ఆఫీస్లో ఉంటాము. డైలీ ఇప్పటివరకు చాలామంది నాయకులు కూడా నా దగ్గరికి వేరే వేరే కేసు గురించి వచ్చారు. అందరికీ ప్రాపర్గా విని ఎట్లా న్యాయం చేయాలి అదే వాళ్ళ ముందు నేను ఇమీడియట్గా మన సబార్డినేట్ ఆఫీసర్లో కాల్ చేసి కూడా ఇప్పటివరకు చెప్పాను. ముందు కూడా ఏదైనా ఇష్యూ ఉంది నా ఎస్పీ ఆఫీస్ కానీ మన డిఎస్పీ ఆఫీస్ లోకల్ పోలీస్ స్టేషన్లు కానీ మీరు రావాలి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది మీ కంప్లైంట్ నా దగ్గరికి రావాలి. నేను ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా సాయం కావాలి, ఏదైనా న్యాయం కావాలి అది ఖచ్చితంగా ఇస్తాము. అది మరి ఒకసారి ఇంత మంచిగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఈ ఉత్సవ కమిటీని కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం కల్పించే వసతులు చాలా ఉన్నాయి. ఇది నుంచి ఈరోజు మనం డిగ్రీ వరకు కావచ్చు, ఇప్పుడు స్టడీ సెంటర్ అన్నారు, చాలా స్టడీ సెంటర్స్ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. అవన్నీ దయచేసి ఇక్కడికి వచ్చేసిన వారందరూ కూడా గుర్తుంచుకొని మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఎన్ని ఇబ్బందులున్నా చదువు అనేది ఆపద్దని ఇందాక చాలా బాగా చెప్పారు. చదువు అనేది ఆపకుండా ఉంటే ఈరోజు నాకు తెలిసి కుల వివక్ష లేదు, ఏం లేదు, ఒకే ఒక వివక్ష ఉన్నది. ఏమిటి? డబ్బు ఉందా లేదా? నాకు తెలిసి అదే ఒక వివక్ష అనేది సమాజంలో నడుస్తుంది. కాబట్టి వచ్చేసిన వాళ్ళందరూ ముఖ్యంగా పిల్లలందరూ కూడా ముందు బాగా చదువుకొని బాగా సంపాదించి వారి కుటుంబాలకి వారి ఒక మొత్తం పరివారానికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటూ ఇంత బ్రహ్మాండంగా మీటింగ్ ఆర్గనైజ్ చేసిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు నేను కానీ కలెక్టర్ గారు కానీ 24 గంటలు మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ మేము చేయగలిగేది ఖచ్చితంగా చేస్తామని తెలియజేసుకుంటూ నమస్తే. డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నా సైడ్ నుంచి ఖచ్చితంగా 100% ఎఫర్ట్స్ నేను పెడతాను. ఏదైతే ఫెసిలిటీస్ కల్పించిందో అది ఖచ్చితంగా కల్పిస్తాను. అదేవిధంగా స్టడీ సర్కిల్ కోసం కూడా నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పౌర హక్కుల దినోత్సవం మనం చేస్తున్నాం, అది 100% నడవట్లేదు, కొన్ని ప్లేసెస్లో జరగట్లేదు. తహసీల్దార్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ రోజు అయిపోయాక నెక్స్ట్ వర్కింగ్ డేనే తహసీల్దార్ మీటింగ్లో ఈ స్పెసిఫిక్ పాయింట్ పౌర హక్కుల దినోత్సవం మనం ప్రతిసారి జరుపుకునేటట్టు అండ్ ట్రూ స్పిరిట్లో జరుపుకునేటట్టు కూడా మా సైడ్ నుంచి మేము ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. నేను కూడా ఆ మీటింగ్కి వచ్చి పార్టిసిపేట్ చేస్తాను. సో దట్ ఆ ట్రూ స్పిరిట్లో కూడా అది జరిగేటట్టు అయ్యేటట్టు. ఇంకొకటి, ఈ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఇంకా ఫామ్ కాలేదని చెప్పడం జరిగింది. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఆల్రెడీ కంప్లీట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వితిన్ 15 డేస్లో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఫార్మేషన్ చేసి మన గౌరవ శాసనసభ్యులతోనూ అట్లానే ఎంపీ గారితో టైం తీసుకొని కూడా ఆ కమిటీ మీటింగ్ కూడా మనము చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరుగుతుంది.
అదేవిధంగా అంబేద్కర్ జయంతి అప్పుడు ఎవరైతే అన్ని శాఖల వాళ్ళు రావాలని అడగడం జరిగింది. దానికి కూడా ఖచ్చితంగా ఎవరెవరు మనకి ఏ శాఖల నుంచి మనకి దీనికి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా వచ్చేటట్టు కూడా మనము అరేంజ్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పోవడం జరిగింది, కానీ పోవడం కంటే రాబోయే కాలంలో అంబేద్కర్ గారి స్ఫూర్తి, జగజీవన్ రామ్ గారి ఆశయాలు, స్థానికంగా మహేందర్నాథ్ గారి చేసిన ఆశయాలు, ఆ స్ఫూర్తితో పనిచేయాలనే విధంగా మా ఒక కోరిక. దానికి ప్రతి ఒక్కరి దళిత నాయకులు కానీ ఇక్కడ నాయకులు కానీ మాకు వారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే మా నాన్నగారు మొదటిసారి జెడ్పీ చైర్మన్ అయినప్పుడు ఆయన మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ యొక్క పొలిటికల్ గురువు ఎవరు అని అంటే మహేంద్రనాథ్ గారు అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా తెలుసుకుని అసలు మహేంద్రనాథ్ గారు అంటే ఏంటి అంటే, నేను అప్పుడు చిన్న పిల్లగాని కాబట్టి నేను చదువుకుంటున్నాను ఎక్కడో దూరంగా. వారి గురించి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది వారు ఎంత గొప్ప నాయకులు, స్థానికంగా అంత గొప్ప నాయకులు ఉన్నారని. ఆయన ఆశయాలతో పనిచేసి ఆయన విధంగా పేరు తెచ్చుకోవాలనే విధంగా నేను కూడా నాకు ఈ నాగరికల్ ప్రజల్లో ఇచ్చిన అవకాశాన్ని వారిలాగా పనిచేయాలా. ప్రతి ఒక్కరికి దళిత నాయకులు కానీ ట్రైబల్ బడుగు బలైన వర్గాలకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయగల విధంగా పనిచేస్తా అని మీ అందరికీ ఈ వేదిక ద్వారా చెప్తూ, ఈ యొక్క మంచి రోజు పండుగ వాతావరణం అని చెప్తున్నారు చాలా మంది నాయకులు. కాబట్టి ఈ పండుగ వాతావరణం రోజు మీకు ఈ వారి వేదిక నుంచి చెప్పడం ఏంటంటే, తప్పకుండా మేము ఆయన స్ఫూర్తితో తప్పకుండా ఆయన ఆశయాలకు ఎలా అయితే ఆయన అనుకున్నాడో ఆ విధంగా మేము కూడా పనిచేస్తామని చెప్తూ, మాకు కూడా ఇప్పుడు కలెక్టర్ గారైనా యువకులు అంటున్నారు, మాలాగా నాకంటే యువకులైన కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా మంచిగా తోటి వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తారని చెప్తూ, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన దళిత నాయకులు, ఈ ఒక సభా అధ్యక్షుడైన గూట విజయ్ గారికి, ప్రతి ఒక్కరికి మీరు అడగాల కానీ తప్పకుండా దాన్ని పనిచేసే విధంగా, పనిచేసే మార్గంగా, దానికి న్యాయం చేసే మార్గంగా మేము ఆలోచించి పనిచేస్తామని చెప్తూ, మీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, జై భీమ్. ప్రభుత్వ ఉద్యోగులు అనుకోండి, ఎంఆర్ ఆఫీస్ కానీ, ఆర్టీ ఆఫీస్ కానీ, ప్రతి ఒక్కరికి వాళ్లకు అవగాహన కల్పించే విధంగా మహానుభావుల చరిత్రను ప్రతి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి స్కూళ్లకు తెలియజేస్తుందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ ఒక్కరైనా సరే చదువుకుంటూనే విద్య ఉంటుంది, చదువుకోకుంటే విద్య ఉండదు. మన దగ్గర దోచుకోండి, మన దగ్గర లాక్కోంది, మనకు అన్యాయం చేయింది ఏదైనా ఉందంటే ప్రపంచం మొత్తంలో కేవలం అది విద్య మాత్రమే. ఎన్ని కోట్ల రూపాయలున్నా, బంగారు ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా దొంగలు పడవచ్చు, దెంకపోవచ్చు, పోగొట్టుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. కానీ మన దగ్గర దోచుకోంది ఒక్కటే విద్య. ఆ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి పైకి రావచ్చి ఉద్యోగావకాశాలు పొంది అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇంకా చాలా మాట్లాడేందుకు తగ్గించుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి గూట విజయ్ చైర్మన్ గారికి ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.